అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాన్ని బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి అందించిన మహానీయుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కథానాయకుడిగా అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సృష్టికర్తగా రాజకీయాల్లో ప్రజానాయకుడిగా వెలుగొందిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారే రాజకీయాల్లోకి రాకపోతే ఈరోజు కూడా పేదవాడికి పట్టెడన్నం దొరికేది కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లభించేది కాదు, ప్రభుత్వ యంత్రాంగం పేదవాడి ముంగిట నిలబడేది కాదు. అట్లాంటి మహత్తర కార్యక్రమాలన్నింటినో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం అందజేశాడు పేదవాడికి. కట్టుకోవడానికి జనతా వస్త్రాలు ఇచ్చాడు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి 50 రూపాయలకే పంపు సెట్లకు మరి విద్యుత్తు సరఫరాను చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు